ఎక్కడమ్మా మా పొలం దగ్గరికి పోయి చూసేద్దాం. సరిపోదాంపా. నీళ్ళు మంచిగా ఉన్నాయి కదరా. నేను దొంగలు చూసుకోవాలి. చూద్దాం. నీళ్ళు మంచిగా ఉన్నాయి. ఏం కాదు గిట్లుంటే మా వాడుతుంది. పొలం కూడా మంచిగా ఉంది మీరు. మస్తు వడ్లు అయితే. ఎవరా పోరారా మెసేజ్? అరే రిజల్ట్ వచ్చినట్రా. అవునా హజ్జా నడు చూసుకున్నాం. పైన నడు నడు. అరే నీ దాంట్లో నెట్ బ్యాలెన్స్ ఉన్నాయరా? ఉన్నాయిరా. ఎందుకు? అదే రిజల్ట్ చూసుకోరు కదా. చూద్దాం. నాట్లో బ్యాలెన్స్ లేవు, అందుకే నిన్ను అడుగుతున్నా. చూద్దాం. ఫస్ట్ నీరా. నీకు చెప్పరా ఫస్ట్ అయితే. నువ్వు బాగా చదువుతావు. నువ్వు చెప్పరా బాయ్. చెప్పు నువ్వు రా. రాత్రి వండుకున్నా నువ్వే కానీ చెప్పు. నువ్వే చెప్పు తీరా. నువ్వే చెప్పరా. ఫస్ట్ నువ్వు చెప్పరా. లేకపోతే ఫోన్ జాబ్లో పెట్టుకుంటారా. నీదిరా ఫస్ట్. నీ నంబర్ చెప్పరా. నీదిరా. నువ్వు మంచిది అవుతారా భయ్. నువ్వు తెలియకుండా చేద్దలో పెట్టుకొని చదివినావు నువ్వు. నైట్ 12 లేచి చదివినా. అట్లా పెట్టుకొని ఓలకు కనబడకుండా చదివినావు నువ్వు. ఫస్ట్ నువ్వు చెప్పాలి. నాకు చదువు రాదు. చెప్పు ఫోన్ లో చెప్తా పట్టు. చెప్పు. 9676. అరే నేను చెప్పమన్నా ఫోన్ నంబర్ కాదురా. 2 గా హాల్ టికెట్ నెంబర్ చెప్పు. హాల్ టికెట్ నెంబర్ గుర్తులేరా. ఫస్ట్ నీది ఎంత ఉంటుంది? నాదా 91. 91. చెప్పరా. చెప్పు. 9676 అరే ఫోన్ నంబర్ కాదురా. మళ్ళీ మనది 2 గా హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్. 6050697929. ఓకే వచ్చినాదిరా. వస్తున్నాడు. అమ్మ తోడు ఎట్లా ఏమో మంచిగా రాసినా కానీ ఇట్లా ఏమో భయం అవుతుందిరా. చూద్దాం. 2,000 మంచిగానే రాసిన. ఎట్లా పోయినాయి? 2,000 మంచిగా చదివినా మంచిగా రాసిన కానీ ఎట్లా పోయింది? ఊళ్ళో ఇజ్జత్ పోయేటట్టుంది. ఎట్లనో ఏమో దీన్ని చూద్దాం. దీన్ని చూసినాక చూద్దాం. చూద్దాం రా భయ్. కానీ టాపర్ అయితే సాలాంటి సరే. ఇక సార్ అయితే ఏం చెప్తా. వాని వీసి వాని 2,000 నేను మూర్తిని కదరా. నేను 4 సిసి ఇక అందరు ఇప్పుడు 2 పోయినాయి కదా. పోతావు అంత. ఇక కానీ ఏం చెప్తావు. నా ఏమో 4 పోయినాయి. నీయేమో 2 పోయినాయి. చదవాలన్నా మంచిగా లేనివారు అబ్బాయి నువ్వు తెలిసి. అరే నేను రాసిన రాసుడికి ఒక్కటే పోవాలరా. 2 పోయింది. అది నాకు ఉంది. మళ్ళీ ఏమన్నా అంటే చదవాలే అంటావు. ఇంటిపోతే మాయము. పసిగాని చూద్దాం. తెలుసారా నంబర్ అండి? నీ వెనకనే కదరా. మర్చిపోయినా? సరే కూడా అంతే. నీకంటే 2 వెనక వస్తుంది అంతే.
చూడు మా దొరుకుతాడు నా తర్వాత మంగళవారం శ్రీకాంత్ అతను మాలో సంతోషిస్తారు వచ్చిన పర్సెంట్ కానీ మరి అన్ని పాస్ అంటే వీడు అజ్జా మీరు ఎట్లా పాస్ అయినరా అజ్జా పోర్లతో తిరిగేటోడు బేకిల పోంటి పోర్ని పట్టుకొని తిరిగేటోడు వాడు సినిమా థియేటర్ పోటీ అంతా తిరిగిండు కాలేజీకి రారా అంటే రాలేడు ఇవి రాయలేడు ప్రీ ఫైనాన్స్ రాయలేడు ప్రాక్టికల్ చేయలేడు ఎట్లా పాస్ అయినాడు ఘోరంగా వీళ్ళ కొద్ది ఇప్పుడు మనది లేకపోతే రోజుగా స్టైల్ గా కాలేజీకి పోతే పోతుగా కానీ అంటే కాలేజీకి పోవాలి భూమి ఉడకపోతే ఇంత తిడుతుంది వేడి వేడి పట్టుకొని పోతుంది ఇంకా పొద్దుగా లేచి ఏం చేస్తుంది పగులే కదా ఇప్పుడు ఏం చేసే బాబులో పోదాం తీరా బాబు ఇప్పుడే పోవాలంటే జర ఇజ్జత్ పెట్టేస్తుంది వాడు ఎట్లా పాస్ అయిందో వాళ్ళు చూస్తే అమ్ముతాడు ఘోరంగా రోజు కాలేజీకి పోయిన వాళ్ళం వేస్ట్ అయిపోతుంది మనం రోజు పోతుంది ఫీల్ అవుతాం తీరా ఖర్చు ఇప్పుడు మా అచ్చనే అలా ఖర్చు ఉంటుంది రాసుకున్నాం మీ ఎన్ని పోయినాయా మరి మా ఏం పోలే ఇద్దరం పాస్ అయినా ఏంటిదని చెప్పుర్రే పోయినాయిరా పోయి మా నా 2 పోయినాయి 4 పోయినాయి రోజు బుక్ లో ఏం చేశారు కాలేజీకి మరి నువ్వేం చేసినావు రోజు మాట్లాడచ్చు మీ లెక్క మేము తిరిగినాం కానీ నువ్వు నక్కలు కొడుతున్నాయి నక్కలు కొడుతున్నాయి టాలెంట్ ఉంటే మంచిగా ఉండే మాకు కూడా చిన్నప్పటి అరే చూస్తుండే వారికి అమ్మతో సప్లీ వచ్చిందా ఇప్పుడు ఏం చదవాలి నేనైతే నేను చదివిన రోజు చదువుతూనే ఉన్నారు నేను ఏమో ఆయన చేద్దలో పెట్టుకుని చదివిన నువ్వు 12 నువ్వు కూడా చదివి ఉంటావు చదవలేదు రాబాయి చూస్తాగా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం చదవలే అంటారు ఇద్దరం ఏదో పసిగాని ఫాలో అయ్యాం మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏమన్నా ఇచ్చేయండి ఏం లేవు బాగుంది కదా ఓకే ఏం కాదు ఆయన ఒక్కటి రాదు బాబు ఓకే టైం ఓవర్ ఓకే ఓకే ఇచ్చే బాబు ఇచ్చే ఓకే యూ కెన్ లీవ్ వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చారు ఎవరైనా ఒక ఇద్దరిని లోపల పంపించు సార్ ఒక ఇద్దరు రమ్మని కమింగ్ సార్ కమింగ్
మీ రెజ్యూమ్ చేయండి. సార్ బయట బండి మీద ఉన్నది సార్. బండి మీద ఎందుకు ఉంటుంది? అది రెగ్జిన్ అన్నారు కదా సార్, బండి కవర్ కదా సార్. అది కాదు, మీ ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమ్ మార్క్ ఇదిగో సార్. పేరేంటి? మీ పేరేటో నాకే తెలుసు సార్. నా పేరు కాదు, మీ పేరు. నా పేరు ప్రశాంత్. మీ పేరేంటి? శ్రీకాంత్ వెంకటేష్ ప్రశాంత్ వంశేందర్ వినిత్రావు. ఆపరా బాబు, మీ నెంబర్ మార్క్ నెంబర్ కంటే నీ పేరే పెద్ద ఉంది. అవును సార్, మరి లాస్ట్ చూస్తుంటది ఇంకోటి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాను ఇప్పుడు. తెలంగాణ రాజధాని ఏంటి? ఒకసారి కాల్ హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? అమర్ సార్. అమర. అవును సార్. అమర కాదే, అమరావతి. ఆ సగం ఏంది కదా సార్, అందుకే నేను సగం చెప్పినా సార్. నువ్వు అక్కొచ్చావా? అవును సార్. ఓకే ఓకే. నువ్వు ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నాను? మా ఇంట్లో వాళ్ళకి మోస భరించలేక రోజు తిరుగుతురని. మరి నువ్వు బతుకుదేరు సార్. బతుకులేరు. అవును సార్. వావ్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఒక 1 lakh. నువ్వు? మీకు ఎన్ని వస్తాయి సార్? నాకు 50-60,000 వస్తాయి. మీకంటే ఒక 10 ఎక్కువ ఇవ్వండి సార్, అంతే సరిపోతుంది. నీకా? అవును సార్. బతకాల. అవును సార్. మీకు మేము కాల్ చేస్తాం కంపెనీ నుంచి. కాలేదు సార్, చెయ్యి ఇచ్చినా సరే, కాల్ పంపించకున్నా సార్. ఫోన్ కాల్ అనేది, ఫోన్ కాల్ కాదు. ఫోన్ ఫోన్ కాల్ ఉంటావా సార్? ఫోన్ కాల్, కాలింగ్ రా. ఓహో అవునా సార్. వెళ్ళండి, యూ కెన్ గో. ఓకే సార్. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు సార్? మేము ఫోన్ చేస్తాం కదా సార్. మా సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే ఇంకో ఇద్దరు రమ్మను. సరే. ఏ బాబు డబరటే డబరటే ఏం మాట్లాడుతున్నా? మాయ పిఎం పామాలే పేరునావా? ఏ బాబు ఇంటర్వ్యూకి వచ్చినాను. సరే ఏమనకు, పిఎం వాళ్ళకి తెలుసా? పిఎం పాములా మళ్ళీ చేరినావా? అట్లా కాల్చుకుని నేను వేసుకొని తిన్నా. నీకు అవసరం అలా? అరే మంచి కూర్చో. చదువు మాట్లాడు సార్. ముందుగా చదువు తర్వాత డిగ్నిటీ ఉండాలి ఫస్ట్. అట్నా? ఓకే. సారీ అన్న, సారీ. ఏం చేస్తారు సేరి? వాట్ అబౌట్ సెల్ఫ్? ఏం సార్ బోలా సెల్ పట్టి సెల్ కో యువర్ బీడీ. ఏం బీడీ రే? భారత్ బీడో వాణి బీడో. భారత్ బీడీ వాణి బీడీ కాదు. బీడీ మీన్స్ బయోడేటా. నాకు అంటే మరి తెలియదు ఇక. బాడీ డేటా ఏంద్రా? బాడీ డేటా బయోడేటా, నాట్ బాడీ డేటా. అట్నా? నాకు తెలియదురా భయ్, ఏం అడుగుతున్నా? అరే మా అయ్యోలేరుకే నువ్వే నువ్వే ఎప్పుడా భయ్, మేఘానికి తెలిసి. మా అయ్యగారా భయ్, నీ బాడీ డేటా చెప్పు. బాడీకి ఏం డేటా లేదు మరి. డేటాలో అయితే పెట్టుకుంటా నేను రోజు పోదు కదా. మీ ఫాదర్ నేమ్ ఏంటి? బీపీ. బీపీ. ఎస్, ఫాదర్ నేమ్ బీపీ. బీపీ అంటే ఏంటిది? బొంతల పోసయ్యా. గుంతల పోసేయ. అట్నా? మీ ఫాదర్ నేమ్ ఏంటి? చెప్పలే. పామాలే. పిఎం. 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 ప్రైమ్ మినిస్టర్? నాట్. పాపం మళ్ళీ మరి ఎగ్జామ్ తీస్తాయి కంప్లీట్ కాలేదు ఇంకా. కానీ పోనీ మాకే రావాలి. అది మా పేరు తెలుసు కదా. పోతున్నా. ఇంటర్వ్యూ రమ్మంటే ఎవరోడో వస్తున్నారు రా నాయన. వీళ్ళకి ఇవ్వకుంటే ఓ బాధ, ఇస్తే ఓ బాధ. ఏం చేద్దాం? హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాయ పేరు తెలుసుగా, పామాలే. జాగ్రత్త.